ఇచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ 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 నాకు రంగారెడ్డి గారు లైన్లో ఉన్నారు. జూకంటి రంగారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. తెలుగు ప్రజలు అంటే తెలంగాణ రైతుల హరిగోసలు మాత్రం మనం రోజు రోజుకు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే నాట్లేసిన కాడ మొదలుకుంటే విత్తనం కాడ మొదలుకుంటే వారి కష్టాలు అంతా ఇంత కూడా కాదు. ఎందుకంటే పొట్ట పోసుకునే స్థితి వరకు లేదంటే పింద వచ్చే స్థితి వరకు కూడా యూరియా అవసరం ఆ రైతులకి. కానీ ఈరోజు చెప్పుల అంటే ఒకరొకరు అంటే లైన్లో నిలబడి యాస్ట్ వచ్చి కొంతమంది స్పృహ కింద పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకరి తర్వాత ఒకరు అంటే వారి చెప్పులు అక్కడ పిలిచి చెప్పుల ఒకరికొకరు అంటే మనం చూస్తూ ఉన్నాం బై వన్ ఇలా చూస్తున్నాం. అంటే క్యూ లైన్లో చెప్పులు వదిలిపెట్టి కూడా అదే చెప్పుల పైన సేద తీరడానికి కూర్చున్న వారు పడుకున్న వారిని కూడా చూస్తాం. ఇలాంటి స్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్రం ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రం విఫలమైందని తెలంగాణ రాష్ట్రం మీద చెప్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం మా మీద సౌతి ప్రేమ చూపెడుతుంది. అసలు సరైన స్టాక్ మాకు ఇవ్వట్లేదు, ఇంకో వారం రోజుల్లో 50 మెట్రిక్ టన్నుల యూరియా కూడా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇంకో వారం రోజుల్లో వస్తుందంటూ కూడా ఏదైతే రవాణా శాఖ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ రైతు గోసను పట్టించుకునే నాదుడు ఎవరు? అసలు ఎవరు ఇలా కష్టాలు తీరుస్తారు? ఇప్పుడు మొదటి నుండి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలన్నా, రైతులు సంతోషంగా వ్యవసాయం చేసి పంటలు పండించి 4 డబ్బులు సంపాదించాలంటే కేంద్రం బాధ్యత ఏంది, రాష్ట్రం బాధ్యత ఏంది అనేది ప్రధానంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. 60% పైన కేంద్రానికి అధికారాలు ఉంటే ఒక 40% అధికారాలు రాష్ట్రానికి ఉంటుంది. ఇలా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వ్యవసాయ ప్రణాళిక లేదు. మన దేశంలో వ్యవసాయ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి, వ్యవసాయ నిపుణులు ఏం నివేదికలు ఇచ్చారు, ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఏమేం పంటలు పండించాలి, ఎంత ఎరువులు అవసరం ఉన్నది అనేటువంటి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. కేంద్రానికి ఉండాలి, జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఉండాలి. రాష్ట్రానికి లేదు, కేంద్రానికి లేదు. ఊరికనే గాలికి వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ సమస్యలన్నీ రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా రైతు దురదృష్టం ఏంటంటే ఆయన వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు దొరకవు, వ్యవసాయ పెట్టుబడులకు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇయ్యరు, ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి వాళ్ళు అదనపు వడ్డీలు చెల్లిస్తూ ఉన్నారు, పంటల బీమా పథకం అమలు కాదు, గిట్టుబాటు ధరలు ఉండవు. అంటే వ్యవసాయ పెట్టుబడుల కొరకు పోరాటం, గిట్టుబాటు ధరల కొరకు పోరాటం, ఎరువుల కొరకు పోరాటం, విత్తనాల కొరకు పోరాటం, రైతు జీవితం అంతా పోరాటమే. వ్యవసాయము ప్రారంభించిన దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా ప్రతి విషయంలో కూడా పోట్లాడి క్యూ లైన్లలో నిలబడి అడుక్కొని బతిలాడి కాళ్ళు మొక్కి ఇవాళ వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఈ రాష్ట్రంలో వస్తుంది. రైతాంగానికి ఎందుకు వస్తుంది? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క 2 ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. ఇది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. దీనిపైన అనేక సార్లు నివేదికలు ఇచ్చారు, వ్యవసాయ నిపుణులు ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ఉంది. ఈ దేశం రోజు రోజుకు వ్యవసాయ రంగం నుంచి రైతులు పక్కకు తప్పుకుంటున్నారు. వ్యవసాయ రంగాన్ని వదిలేసి పట్టణాలకు చేరి కూలీనాలు చేసుకొని బతుతా ఉన్నారు. ఇలా పర్సెంటేజ్ రోజు తగ్గిపోతా ఉన్నది. ఎందుకు పోతా ఉన్నది? వ్యవసాయం చేసిన దానికంటే మనం ఎక్కడనో పోయి బతకడం మంచిది. వ్యవసాయం చేసి అప్పుల పాలవుతున్నాం, దివాలా తీస్తున్నాం, మన పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, పెళ్లిళ్ళు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి అప్పులపై ఆత్మహత్యలు చేసుకుంటాం. 1000 మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే 2 ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మనకు అవసరం. అది డిఏపి కానీ తర్వాత యూరియా కానీ 25 లక్షల మెట్రిక్ టన్నుల మరి ఎరువులు మనకు అవసరం ఉంటే ఇప్పటి వరకు కేంద్రం ఎంత సరఫరా చేసింది? ఆ సరఫరా చేసింది ఏ విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది అనేటువంటిది మనం పరిశీలిస్తే ఏంటంటే 2 ప్రభుత్వాల యొక్క వైఫల్యం ఉంది. కేంద్రం కూడా నేను మీకు అవసరం ఉన్నటువంటి ఎరువులు మొత్తం ఇచ్చాను, మీరు పంపిణీ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పడానికి అవకాశం లేదు. 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చారు. దానివల్ల ఇక్కడ కొన్ని అవకతవకలు జరగవచ్చు. పంపిణీ విషయంలో, రైతులకు చేరవేసేటువంటి విషయంలో అవకతవకలు జరగవచ్చు. అది ఒక విషయం. కానీ కేంద్రం బాధ్యత ఏంది? ఇలా గిట్టుబాటు ధరలు కల్పించవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే.
మరి ఇవాళ కేంద్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసింది ఎవరు? అది ఎక్కడ రైతు వారిగా యూనిట్ గా తీసుకొని అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న రైతులు మరి ఒక దురదృష్టం అనుకోవాలి. రైతుగా పుట్టడమే నేరమా? అందరికంటే ఎక్కువ కష్టపడి పని చేసేది, శ్రమ చేసేది రైతన్న, కూలీలు, కార్మికులు. అందరికంటే ఎక్కువ మెజారిటీ ప్రజలు ఉన్నది వీళ్ళే. రైతులు లేకుండా, కార్మికులు లేకుండా, కూలీలు లేకుండా, చేతి వృత్తుదారులు లేకుండా అసలు సంపద లేదు. సంపదకు మూలమైనటువంటి వీళ్ళు, వ్యవసాయ పంటలకు మూలమైనటువంటి వీళ్ళు అందరికంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు, అందరికంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏందండి? అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేయటమే నేరమా? పంటలు పండించటమే నేరమా? వీళ్ళకి ఏమైనా సోయిందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, నాయకులకు సోయిందా? ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకొని రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనం, దేశ ప్రయోజనం అనేది ఉందా వీళ్ళకి? ఈ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీజేపీ 2 మంత్రులు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది ఉన్నారు. అందరు కలిసి అక్కడ కూర్చొని ఒత్తిడి చేసి తీసుకురావాలి కదా. ఎరువుల కొరకు కూడా క్యూ లైన్లో నిలబడాలి, వడ్లు అమ్ముకోవటానికి క్యూ లైన్లో నిలబడాలి, పత్తి అమ్ముకోవటానికి అదే పరిస్థితి, మిర్చి అమ్ముకోవటానికి. ఏం దరిద్రం అండి ఇది? ఏ దేశంలో ఉందా ఈ పరిస్థితి? అందుకనే పాలకులు అవలంబిస్తున్నటువంటి దివాళాకోరు విధానాలు వాళ్ళ స్వార్థ రాజకీయ స్వప్రయోజనాలు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, నా రైతన్న కష్టాల పాలు కాకూడదు, నా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళని కాపాడాలి, అసలు ఆలోచనే లేదు. ఎంతసేపు వాళ్ళ పదవులు, ప్రయోజనాలు, వాళ్ళ యొక్క స్వార్థము, సంపాదన, ఒకళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేసుకొని ఈ పని తప్ప ఏది రెచ్చగొడదాం ఏంటి అని చెప్పేసి ఒకళ్ళపైన ఒకళ్ళు రెచ్చగొట్టుకుంటూ బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం తప్ప చిత్తశుద్ధితోటి వీళ్ళు ప్రయత్నం చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రుల్ని, తర్వాత వ్యవసాయ అధికారులను పిలిపించుకొని మనకు సీజన్ స్టార్ట్ కాబోతుంది, ఒక 2 నెలల ముందే ఓ సమావేశం ఏర్పాటు చేసి ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండిస్తారు, మీకు ఎంత ఎరువు అవసరం ఉంది, తర్వాత మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఏంటి అని చెప్పేసి ఒక ప్రణాళిక ఉండాలి. జాతీయ స్థాయిలో ఒక వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఏమీ లేదు. ఏమీ లేకుండా ఊరికనే గాలికి వదిలేస్తున్నారు. రైతులంతా ఇవాళ ఊర్లు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, భూములు వదిలిపెట్టి ఈ బాధ పడలేక మరి పట్టణాలకు ఎక్కడెక్కడ పోయి కూలినాలు చేసుకొని బతికేటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కాక కొనసాగితే ఇక వ్యవసాయ రంగం మరింత బలహీనపడి ఇవాళ మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం. మన వ్యవసాయక దేశం ఇది. ఇవాళ మెజారిటీ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతా ఉన్నారు. కానీ ఇవాళ చూస్తే రోజులు తగ్గిపోతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒకళ్ళపైన ఒకరు రాజకీయ ప్రయోజనాల కొరకు ఆరోపణలు చేసుకోవటం కాకుండా చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా మనం రైతులు ఓట్లేశారు, ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు, రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది, కేంద్రం నా బాధ్యత ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చాను ఇప్పటికీ, మిగతాది ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలి. రాష్ట్రం కూడా అదే రకంగా ఎంత వచ్చింది, అది సక్రమంగా రైతులకు చేరుతుందా, లేకపోతే మధ్యతరగతి గోదాంలో చేరుతుందా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి. కానీ అటువంటి ఆలోచన లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజకీయ ప్రయోజనాలే తప్ప రైతుల ప్రయోజనాలు, వ్యవసాయం బాగుపడాలి, రైతులు బాగుపడాలి అన్న ఆలోచన వైపు మాత్రం చేయటం లేదు. ఇప్పటికైనా కాస్త రాజకీయాలు, ఎన్నికలు పక్కన పెట్టండి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ ప్రతి విషయంలో రాజకీయం చేసుకుంటే అసలు ఇక దేశం ఏం బాగుపడుతుంది, రాష్ట్రం ఏం బాగుపడుతుంది, అవన్నీ పక్కకు పెట్టాలి. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. 5 ఏళ్ళు అది పదవిలోకి వచ్చిన తర్వాత నా రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, నా దేశం ఎట్లా బాగుపడాలి, ఏ రంగంలో ఏం చేయాలి, మన బాధ్యత ఏంది అనేది ఎవరి బాధ్యతగా వాళ్ళు గుర్తించి మనం రైతులకు ఏం వాగ్దానాలు చేశాము, ఎంతవరకు అమలు చేశాము, ఎంతవరకు చేయలేదు అనేటువంటి ఉండాలి కదా. అది ఏమి లేదు. ఇవాళ మన మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడారు, బీజేపీ మిత్రులు మాట్లాడారు, ఓకే. కానీ మీ బాధ్యత ఏంది? కేంద్రం బాధ్యతగా మీరు చేయవలసింది చేశారా? లేదు. 25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని మన రాష్ట్రం నుంచి అనేక నివేదికలు ఇచ్చారు. ఇప్పటికీ ఎన్ని లక్షల టన్నులు మీరు సప్లై చేశారు? రాష్ట్రం బాధ్యత ఏంది? అట్లాగనే ఇవాళ ఇప్పుడే కాదు, మనకు ప్రతి సంవత్సరం సీజన్ వచ్చిందంటే ఇదే గొడవ. పంటలు చేతికి వచ్చినాక పంటలు అమ్ముకోవడానికి ఇదే గొడవ. ప్రతి సంవత్సరం ఎక్కువనో తక్కువనో ఈ ఎరువుల గొడవలు, గిట్టుబాటు ధరలు రావట్లేదనే గొడవలు, రోడ్ల మీద అన్ని పోసి తగలబెట్టుకోవటం, పంటలు తగలబెట్టుకోవటం,
ఇవన్నీ చూస్తా ఉన్నాం మనం. ఈ పరిస్థితి అంతా పోవాలంటే ఈ రాజకీయ ప్రయోజనాలు పక్కకు పెట్టి ఎవరు బాధ్యతగా వాళ్ళు ఏం చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పుకొని రైతుని కాపాడటానికి, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితోటి పనిచేయాలి. రాజకీయ ఆరోపణలు మానుకోండి. రైతులకు ఏది అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడానికి కేంద్రం రాష్ట్రం పూనుకోవాలి. ఆ రకంగా పూనుకోకుండా మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఇద్దరిని తిడతారు రైతులు. కాబట్టి ఏంటంటే అది మర్చిపోయి అది మాదేం మేము మాత్రం క్లీన్ గా ఉన్నాం, మాదేం బాధ్యత లేదని ఎవరికి వాళ్ళు మేము మాత్రం ఇవ్వటా రెడీగా ఉన్నాం, వాళ్ళే కేంద్రం నుంచి రావటం లేదు, మనకు విదేశాల నుంచి వస్తుంది ఇంకా తెప్పియండి. మన దేశంలో సరిపోయేటువంటి ఎరువులు లేవు, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా అవసరం ఉన్నది ముందే ఉండాలి ప్రణాళిక అనేది. తీరా ఇప్పుడు సీజన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే వారం 10 రోజుల్లో 15 రోజులు లేకపోతే దిగుబడి రాదు. ఆ పంటలు మొత్తం కూడా దెబ్బతింటాయి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు కొత్త రకం ఎరువులు శాస్త్రీయంగా అవి ఓకే, అది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? రైతాంగానికి అవగాహన కల్పించాలి కదా. మీరు ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచే గ్రామాన సమావేశాలు చేసి ఈ ఎరువులు కాదు ఈ ఎరువులు వాడండి, దీనివల్ల ఉపయోగం ఉంది, తర్వాత ఏంటంటే మనకు పంట కూడా బాగా వస్తుంది, మనుషులకు ఆరోగ్యం కూడా ఉంటుంది, ఇదంతా అవగాహన కల్పించాలి కదా. ఇప్పటికిప్పుడు అది వాడకండి ఇది వాడండి అంటే దాని మీద వాళ్ళకి అవగాహన లేదు, అది వాడేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రధాన బాధ్యత కేంద్రం, తర్వాత రాష్ట్రం. ఈ 2 ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు, ప్రణాళిక అనేది లేదు. దీనివల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇద్దరు కూడా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇద్దరు సమన్వయంతో ఎవరు బాధ్యతగా వాళ్ళు అట్లా ఫీల్ అయ్యిందనంటే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన రైతులకు అవసరం ఉన్న యూరియాని ఎరువుల్ని సప్లై చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇదే పరిష్కారం తప్ప మరొక పరిష్కారం కాదు. రాజకీయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. రైట్ రంగారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైతుల కోసం